చూస్తే మనం అక్కడ నుంచి ముందు నుంచి ఎంట్రన్స్ ఉంటుంది ఊరికి. ఇలా వచ్చినామనుకో ఇదన్నమాట మా ఇల్లు. అది చూస్తే పెంకుటిల్లు. ఇక్కడ మీ ఫ్రెండ్ ఉంది, ఇది పెంకుటిల్లు అన్నమాట. ఇది మాది. అంటే డ్రమ్స్ ఇంకా ఇది కూడా మావి అనమాట. ఇది మా పెద్దమ్మ వాళ్ళది, అది మా మామ వాళ్ళది. ఇది వాష్రూమ్. ఓకేనా గైస్. ఇది వచ్చే వరకు డ్రమ్స్ వాటర్ ఫిల్ చేసుకొని, నల్లు వచ్చినప్పుడు వాటర్ ఫిల్ చేసుకుంటాం అనమాట. ఇవన్నీ మా అక్క పోతుంది అందులోకి. షీ ఈజ్ మై మర్దల్. ఇలా వాటర్ ఫిల్ చేసుకుంటాం. సో ఇవి మా అత్తమ్మ బట్టలు ఆరేసుకుంటారు చూడండి. ఓకే, నెక్స్ట్ మా చిన్నమ్మమ్మ, మా పిన్ని అక్కడ. ఇది ఇంటికి ఎంట్రన్స్. ఇలా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇవి మా తమ్ముడు ఫ్రెండ్స్, మా పిన్ని. ఇదొక ఇల్లు. హాయ్ చెప్పరా. హాయ్. యా, ఈ వీటిని ఏమంటామంటే మేము బంకులు అంటాం. ఇదో కూర్చుంటాం టైంపాస్ చేయడానికి. ఓకేనా. ఇది మా ఓపెన్ బాత్ స్పేస్ అనమాట ఫ్రెండ్స్. ఇవి మా టబ్బులు వాటర్ ఫిల్ చేసుకోవడానికి. ఓకేనా. ఇది మాకు ఓపెన్ బాత్ స్పేస్. నెక్స్ట్ ఇవి దుగుట్లు అంటాం అన్నమాట. ఇది ఒక కిచెన్, ఇది కిచెన్ హౌస్ అని. ఇదొక వంటిల్లు అనమాట. ఇదొక ఇల్లు. ఇక్కడ ఇందాక పడుకున్నాం మేము. సో బొంతలు అలానే ఉన్నాయి ఫ్రెండ్స్, డోంట్ మైండ్. ఇవన్నీ ఇంకా సామాన్లు ఎత్తుకున్నారు. మీకు అనిపిస్తున్నట్టయితే ఇవి సంచులు, జొన్నలు అవన్నీ ఉన్నాయి. ఇవి గిన్నెలు. సో ఇలానే బయటికి వెళ్తే మనకి ఇది ఒక డుగుటు. ఇలానే బయటికి వస్తే ఇది పెద్ద ఇల్లు అనమాట ఫ్రెండ్స్. మా మామయ్య ఫ్రెండ్స్, మా తాతగారు. ఇది ఇంకొక ఇల్లు ఫ్రెండ్స్. పెద్ద ఇల్లు అంటాము ఇది, ఎందుకంటే ఇది ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇది పెద్ద ఇల్లు అంటాం. మా అమ్మమ్మ తాత వాళ్ళు ఒక చిన్న స్టవ్ తెచ్చుకున్నారు అప్పుడు. ఇక మా బ్యాగ్స్ అవన్నీ అక్కడ ఉన్నాయి. బ్యాగ్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. మా బ్యాగ్స్, చైర్స్, వాటర్ బిందెలు. మా తాత, మా మామ, మా పెద్ద మామ. అండ్ ఇక్కడ ఏమైందంటే ఫ్రెండ్స్, ఇల్లు కూలిపోయింది ఫ్రెండ్స్ మాకు. ఇది అన్నమాట ప్రాబ్లం వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యాక్చువల్గా హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో కట్టించారు మా తాత వాళ్ళు ఎవరెవరో. అప్పుడు ఎప్పుడు కట్టించారో కరెక్ట్ ఐడియా లేదు మాకు. బట్ యా, అప్పుడు వచ్చేసే వరకే ఇది ఇంకా దీని బలం పోయింది. రీసెంట్గానే పోయింది ఫ్రెండ్స్. సో ఇలా అయిపోయింది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇలా మొత్తం మట్టి ఇట్లా పడిపోయింది ఫ్రెండ్స్. ఇవి మా పిన్ని వాళ్ళవి బీరువలు. అంటే ఇందులో 2 పార్టీషన్స్ ఉంటాయి. ఇది వేరేకి, ఇది వేరేకి. సో ఇక్కడ నుంచి ఇటు వేరే, ఇక్కడ నుంచి ఇటు వేరే అన్నట్టు ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇది ఓపెన్ బాత్ ఏరియా అనేది బయట దేశాలలో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, కానీ మాకు ఇక్కడ ఫ్రీగా ఉంది. ఇక్కడ మేము స్నానాలు చేస్తాం చిన్నప్పుడు, ఇప్పుడు కూడా స్నానాలు చేస్తాం ఫ్రెండ్స్. వీడు మా బొమ్మడిది ఫ్రెండ్స్. ఇది నా చెల్లె ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి. హాయ్. ఓకే, బాయ్. మా ఇల్లు మీకు నచ్చినట్టయితే చెప్పు. లైక్, షేర్, కమెంట్ and subscribe. Bye.